శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము మహంకాళి అమ్మవారి గుడికైతే వెళ్తున్నామండి. అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా మా కుటుంబాలన్నీ కలిసి వెళ్ళి మొక్కు తీర్చుకుంటామండి. ఇంకా ఆదివారం రోజు పొద్దున్నైతే మేము ఇలాగా ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇంకా పూజ దగ్గర నిమ్మకాయలు పెట్టి ఇంకా వెళ్ళే ముందు కారు కింద పెట్టేసి ఇంకా ఇలా వెళ్తామన్నమాట. మొత్తం 4-5 ఫ్యామిలీస్ కలిసి వెళ్తామండి ప్రతి సంవత్సరము కూడా. ఇంకా మా బుడ్డిదైతే ఇంక ఇలా ఆడుతుంది. ఇంకా మేమైతే ఈసారి వెళ్ళటానికి అసలు చాలా 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 అంటే చాలా ఇబ్బందులు వచ్చినాయండి. అసలు ఒక్కసారి అనుకుంటే వెళ్ళిపోతాము, అలాంటిది అసలు ఎన్ని డేట్లు ఆగిపోవాల్సి వచ్చిందో, ఒకరికి కుదిరి ఒకరికి కుదరక ఫైనల్లీ అయితే అంతా సెట్ అయింది అనుకున్నాము. ఇంకా ముందు రోజు అయితే ఫుల్ వాన, శనివారం రోజు. అసలు ఏమ్మా మీ దగ్గరికి వస్తున్నాను ఏంటి ఇలా వాన అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇంకా ఆ తల్లికి దండం పెట్టుకున్నాము. మేము మీకు పెట్టుకోవాలనుకుంటున్నాము, నువ్వే ఇంకా వాన పడకుండా చూసుకోవాలి అని గట్టిగా సంకల్పించుకొని మేమైతే ఇంకా బయలుదేరాము. ఇంకా ఆ తల్లి ఇంకా మాకు వాన అనేది లేకుండా ఆపిందనమాట. ముందు రోజు సాయంత్రం నుంచి ఇంకా వాన అయితే ఆగింది. మేము అక్కడికి వెళ్ళి పొంగల్ చేసి పొంగల్ పెట్టి అమ్మకు నైవేద్యం పెట్టుకొని వచ్చే వరకు కూడా వాన లేదండి. కరెక్ట్గా మా నైవేద్యం అయిపోయింది, అమ్మవారికి పెట్టొచ్చాము, ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఇంకా మబ్బు వచ్చేసింది. ఇంకొకటే అనుకున్నాను, అమ్మ నీ ప్రసాదం స్వీకరించాలి, ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూడు తల్లి అని చెప్పి ఇంకా దండం పెట్టుకున్నాను. ఇంకా ఆ తల్లే మేము అంతా భోజనం అయ్యి మళ్ళీ మేము రిటర్న్ వచ్చి కారు ఎక్కే వరకు కూడా వాన అయితే పడలేదండి. అసలు చాలా సంతోషం అనిపించింది. నిన్న చాలా బాగా జరిగిందండి. ఇంకా పోతే మేమైతే 5-6 కుటుంబాలు కలిసి వెళ్తాం కదా, అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళు, ఆడపడుచులు ఇద్దరు, మా తోటకోళ్ళు, మేము అందరం, మా అమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తాము. అయితే అందరిది కలిపేసి ఇలాగ ఒక గిన్నెలోనే పొంగల్ చేస్తాము. అందరము కూడా వచ్చి బియ్యం వేసి పొంగల్ గిన్నెలో బియ్యం వేసి ప్రసాదానికి ఒక కొంత చెయ్యి అయితే వేస్తాము. ఇంకా అందరం ఇలా వేసేసి పొంగల్ అయితే వండుతున్నాము. అప్పటికే 12 అయిపోయిందండి. ప్రతిసారి అసలు చాలా ఎర్లీగా ఆ టయానికి వెళ్ళొచ్చేస్తాము. ఈసారి అయితే అసలు చాలా లేట్ అయిపోయింది అనుకోకుండా. అంత టైం అయిపోయిందని కొంచెం హడావిడి అయిపోయింది. దానితోడు వానలు పడి ఉన్నాయేమో. అసలు పొలాలు అయితే అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా చాలా అంటే తడిగా ఉందండి. ఇంకా ఎలాగైనా సరే ఇంకా తల్లి మీద భారం వేసి ఇంకా అలాగ మేమైతే చేసుకున్నాము. ఇంకా ఈ పొంగల్ వండేసిన తర్వాత ఫస్ట్ అయితే మేము మొత్తం పొంగల్ తీసుకొని ముందు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవాలని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. పొంగల్తో పాటు చీర జాకెటు, అమ్మవారికి నిమ్మకాయల దండ, అలాగే పూలమాల, పసుపు కుంకుమ, గాజులు, అట్టికాయలు, ఇంకా అన్నీ అమ్మవారికి మన ఆడపిల్లకు మనం ఎలా సారిస్తామో అలాగైతే అన్నీ సిద్ధం చేసుకున్నామండి. ఏది కూడా మర్చిపోకుండా నేను 2 రోజుల ముందు నుంచే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. మా అత్తయ్య గారు నేను కలిసి కావాల్సినవన్నీ కూడా పూజకి కావాల్సినవి అలాగే అన్నీ కూడా ముందు రోజు నుంచి సిద్ధం చేసుకుంటాము. ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత బాగా వేడిగా ఉంటుంది కదా, దాన్ని అయితే ముందు చల్లారుస్తామండి. ఇంక ఇలాగ అత్తయ్య అందరి గిన్నెల్లోకి సర్దేస్తుంది. ఇంక ఈలోపు కోడులకు కూడా మేము పసుపు కుంకుమ రాసి అలాగే వేపాకు కట్టాలి కదా. ఇంకా ఫస్ట్ అయితే వేపాకు రెడీ చేసేసుకొని ఇంకా తర్వాత కోళ్ళన్నిటిని కూడా ఇలాగ కడిగేసేసి మొత్తం ఇంకా పసుపు కుంకుమ పెట్టుకోవాలి కదా. ఇంకా మా వాళ్ళు అయితే ఇంక ఇక్కడ కోళ్ళని పట్టుకొని ఇంకా ఫోటోలు దిగుతున్నారు. కోడిని ఇచ్చుకోవచ్చు, మేకను కూడా ఇచ్చుకోవచ్చు అండి. మేకని మన స్తోమతను బట్టి మేమైతే ఒకసారి మేకని ఇచ్చాము. కానీ కొంచెం మాకు మేకని ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇంకా అందుకని మేము ఇంకా కోడి చాలు అని చెప్పి ఇంకా అమ్మవారికి కోడినే మొక్కుకుంటాము. ఇంకా ప్రతి సంవత్సరము కూడా కుటుంబానికి ఒక కోడి చొప్పున తీసుకొని ఇంకా ఆ తల్లికి నైవేద్యం ఇస్తామన్నమాట. ఇంకా మొత్తం అన్ని కోళ్ళకి కూడా పసుపు కుంకుమ పెట్టడానికి నేనైతే ఇంకా రెడీ చేస్తున్నారండి. ఇంకా మా బుడ్డిదైతే ఆ కోడితో అసలు ఏం ఆడుతుందో అసలు భయం లేకుండా ఎవరికి వాళ్ళు ఇంకా ఒక్కొక్క పనిలో ఉన్నారు. ఇంకా అత్తయ్యేమో ఈలోపు అందరికీ అన్నీ సర్దేసి పక్కన పెట్టేశారు. అసలు నిజంగా చాలా సత్యం గల తల్లండి మహంకాళి అమ్మవారు. అమ్మ దగ్గర మనం ఏదన్నా అనుకొని వస్తే కనుక తప్పకుండా అది అవుతుందండి. అది అయిన తర్వాత మాత్రం ఆమెకి కావాల్సింది ఆమె తప్పకుండా పెట్టించుకుంటుంది. అలా పెట్టకపోతే అస్సలు ఊరుకోదండి. ఆమెకి ఏదైనా సరే తగ్గినా సరే అమ్మవారు మీద వచ్చేసి ఒంటి మీద వచ్చి ఆమెకి కావాల్సింది చేయించుకొని చెప్పి చేయించుకుంటుందండి. అంత అదృష్టం నాకుందంటే ఆ తల్లి దీవెనలు నా మీద ఉన్నట్టే కదండి. నాకు వాకు రూపంలో మా ఆడబడుచుకి కానీ అత్తయ్యకి కానీ వచ్చి ఆ తల్లి చెప్తుందండి, నాకు ఇది కావాలి, ఇది చెయ్యమ్మా అని చెప్పేసి అలా అడిగి చేయించుకోవడం అంటే నేను ఎంత అదృష్టం చేసుకొని ఉంటానో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే.
ఇంకా ఆ తల్లికి నైవేద్యం పెట్టేసి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా అందరి చేతుల్లో నిమ్మకాయలు, బేషన్లు, అలాగే చీర జాకెట్, అలాగే మేమేమో పొంగలి, అలాగే అందరం కలిసి అన్నీ పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారికి ఇలా నిమ్మకాయల మాల వేసాము. మాల వేసి అమ్మవారికి హారతిస్తున్నారండి. అసలు ఎంత నిండుగా ఉన్నారో అమ్మ అయితే. నాకైతే అసలు గర్భగుడిలోకి వెళ్ళగానే చాలా వైబ్రేషన్స్ వచ్చినాయండి అమ్మని చూడగానే. ఇప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా మర్చిపోయానండి. అంత ఆనందం అనిపించింది. ఇంకా రావడంతోనే ఇంకా తోటంతా కూడా ఆదివారం అవడంతో చాలామంది జనం ఉన్నారండి. అసలు మాకు ఈసారి చాలా సందడిగా గడిచిపోయింది. ఇంకా ఇంక రావడంతోనే ఫస్ట్ అయితే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా వంట అయితే గబగబా స్టార్ట్ చేసేసాము. ఇంకా అందరం కలిసి ఇంకా మాకైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారండి, షరీఫ్ బాయ్ వాళ్ళు. ఇంకా వాళ్ళైతే మా కోసం చాలా కష్టపడి ఇంకా మా కోసం అయితే ఇంకా మేము వచ్చేలోపే రైస్ అయితే చేసేసి పెట్టేశారు ఆల్రెడీ. ఇంకా నేను వచ్చేసి కర్రీను ఇంకా రైస్ చేసేస్తున్నాను. ఇంకా తను వచ్చి తన బిర్యానీ టాలెంట్ చూపించారనమాట. మా అందరికీ దమ్ బిర్యానీ చేసి పెట్టారు. ఇంకా నేను వచ్చి వైట్ రైస్ కర్రీ చేసేసాను. ఇంకా వంట అవుతా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్లో చేశారనమాట. మేము దర్శనానికి వెళ్ళొచ్చేలోపే అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా బుడ్డిదైతే అసలు ఎక్కడ ఆగలేదు, ఫుల్ డ్యాన్స్లు. వంట అయ్యేపటికి 3 అయిపోయిందండి. ఇంకా గబగబా అందరికి ఆకలి వేసేస్తున్నాయి. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. ఇంకా ఫస్ట్ ఇంకా వేడివేడి కావడంతోనే ఇంకా అందరికి పెట్టేసామన్నమాట, నలుగురు చొప్పున. ఇంకా మా బుజ్జిది అయితే చికెన్ ముక్కలు తినేస్తూ ఉంది, చిన్న ముక్కలు. ఇంకా అందరు తినేస్తున్నారు. ఇంకా వాన పక్క చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా తినేస్తాం, గబగబా తినేసాము. అయిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా అత్తయ్యను మా తోటకోళ్ళు వీళ్ళు వడ్డిస్తున్నారు. ఇంకా మేమైతే ఇంకా సైడ్ నుంచున్నాము. అసలు అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి అండి. ఆ తల్లిని అసలు వెళ్ళి వచ్చామంటే మనం అనుకున్నది అవ్వాల్సిందే. ఒకసారి మొక్కుకొని వచ్చామంటే మనం అనుకున్నదే అయిపోతుందండి. మళ్ళీ ఆ తల్లికి అంతే ఘనంగా పెట్టుకోవాలి. మేమైతే ప్రతి సంవత్సరము కూడా మిస్ అవ్వకుండా 5 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి అమ్మవారికి. ఇంకా ఆ తల్లి అలా మాతో పెట్టించుకుంటుంది అనుకుంటున్నాము. ఇలాగే ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తే ప్రతి సంవత్సరము కూడా అందరం కలిసి ఇలాగే వెళ్తాము. సంవత్సరంలో ఒక్కొక్కసారి 2 సార్లు కూడా వెళ్తామండి. ఇంకా ఈ సంవత్సరం అయితే అసలు చాలా లేట్ అయిపోయింది. జూలైలో జూన్లో వెళ్తాము, ఆషాఢ మాసంలో వెళ్తాము. ఈసారి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే కొన్ని షేర్ చేస్తున్నాను చూడండి. ఈసారి అమ్మవారి దర్శనం, పూజ అన్నీ బాగా జరిగాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మేము అలాగా అయిపోయింది, ఇంకా జస్ట్ స్టార్ట్ అయ్యామో లేదో ఇంకా ఫుల్ వాన. అసలు అమ్మవారి మహిమే అనుకోవాలి. కారు ఎక్కి కూర్చున్నాము, ఇంకా వాన అసలు మామూలుగా పడలేదండి, అంత వాన పడింది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.